IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు వారు వచ్చిన తర్వాత తక్కువ టైం కాబట్టి వారికి కూడా ఎక్కడ ఏం చేయాలనేటువంటిది దిశానిర్దేశాలు చేయాలన్నా కూడా ఆయనకు అవగాహన కావాలి. ఇప్పుడు ఇదంతా ప్రక్షాళన చేయాలి కాబట్టి ఇప్పుడు ఆయనకు కూడా అర్థమయ్యే పరిస్థితిలో లేదు ఎవరికి కూడా. ఇది ఒక 5-6 నెలల దాకా ఆయన దాంట్లో కొద్దిగా ఉద్విగ్నుడు కాబట్టి వారు చేసేటువంటి ప్రక్షాళనలో ఆయనకు అనుభవం ఉంది, గతంలో చేశాడు కాబట్టి ఒక 6 నెలలు పడుతుంది ఆయనకి ఎంత అవగాహన కావాలంటే చేసుకుంటే. అప్పుడు అడ్మినిస్ట్రేషన్లో గొప్ప వ్యక్తి ఆయన, సరే మనం వేరే పర్సనల్ విషయాలలో పోకూడదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో మంచి వ్యక్తి. కానీ ఇప్పుడు పైన కూడా వీరికి బీజేపీకి మద్దతు ఇచ్చి ఉన్నారు, వీరి అవసరం బాగుంది కాబట్టి మనకు రావాల్సినటువంటి ఇప్పుడు ఏ విధంగా అయినా కూడా 3 లక్షల కోట్లు రావాలి మన ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాగలుగుతారు అనేటువంటిది మా అభిప్రాయం. తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ఉపాధి కల్పిస్తాడనేటువంటిది మెయిన్. ఒక రాజధాని అనేటువంటిది ప్రప్రదంగా నిర్మించాలి, అది తక్షణం. అక్కడ ఇక్కడ కాదు, మన రాజధాని అనేటువంటిది ఇక్కడ అమరావతిలోనే నిర్మించాలి. తదుపరి ఈ యువతరానికి యువతి యువకులందరూ 6 కోట్ల జనాభా అండి మన ఆంధ్రప్రదేశ్లో. యువతి యువకులకు ఉపాధి కల్పించకపోతే వ్యర్థం, అది పరిపాలక మండలి వ్యర్థం. కానీ వీళ్ళు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే జనానికి దూరంగా ఉంటే మాత్రం వీళ్ళు ఏ పార్టీ అయినా దూరం అయిపోతుంది. కాబట్టి జనానికి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా పరిపాలన చేయాలి. వాళ్ళ సమస్యల పట్ల నిరంతరం ఎప్పుడైతే తెలుసుకుంటూ వాళ్ళు మసులుకుంటుంటారో ఈ పార్టీ అయినా ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తి ఆ వ్యక్తి, ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటిది లేదు. గతంలో జరిగినాయి కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ పార్టీ వాళ్ళు కూడా పార్టీ నేతలు కూడా ఎదుట వ్యక్తుల్ని దూషలాడే కాడికి ప్రతీకారాలు ఆకారాలు వీకారాలు కాడ వదిలిపెట్టేసి ప్రజలకు ఏం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాడు, మనకి ఏటితో పని లేదు, మనకు ప్రజలకు గెలిపించారు, ప్రజలకు ఏం కావాలో మన ఆంధ్రప్రదేశ్కి అది ఇవ్వాలి, అదే పని మీద ఉండండి, ఎవరు ఎటువంటి సంభాషణలో మాట్లాడొద్దు, మీ కర్తవ్యం ఏంది, ప్రజలను ఉద్దేశించి ఏం చేయాలి అనేటువంటి అంశం మీద పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా చెప్పారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంత ముందు నుంచి కూడా మాకు పరిచయాలు ఉన్నాయి వారితోటి, మా కళాకారుల సంఘం నుంచి. కాబట్టి ఆయన మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. కాబట్టి ఇటు యువతరానికి శక్తి నడిపించేటువంటి ఆయుధం లాంటి పవన్ కళ్యాణ్ గారు అనుభవం, ఆయన యొక్క ద్రోణాచార్యులు లాంటి అనుభవం కావచ్చు, తర్వాత మహా అనుభవం కలిగినటువంటి వ్యక్తి చాణక్యులు లాంటి ఆ వ్యక్తి, రాజకీయ అనుభజ్ఞుడైన మన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు సౌజన్యంలో ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది అనేటువంటిది మా దృఢమైన నమ్మకం ఉంది. కాబట్టి ఈ నమ్మకాన్ని కూడా ప్రజలందరూ కూడా అదేవిధంగా నమ్ముతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వారు అద్భుతమైనటువంటి ఇచ్చారు. జనాన్ని దూరం పెడితే మిమ్మల్ని కూడా మేము దూరం పెడతామని ఓటు రూపాన చెప్పేశారు. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా చక్కగానేటువంటి సమాధానం ఓటు రూపంలో తెలిపినందుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఇటువంటి మరీ జరగకుండా ఉండాలంటే ప్రజల్ని నమ్మి ప్రజలు ఉద్దేశించి చెయ్యాలి. ఎవరి స్వార్థానికి ఎవరు చేసుకోకూడదు. కులతత్వం, కులము కానీ మతము కానీ ఏరేటువంటి దానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ప్రజలకు ఏది ఉపయోగమో అదే ఉపయోగం చెయ్యాలి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ టిఫిన్ చేసాం క్యాంటీన్లో, అక్కడ అశుభ్రత ఉంది, అది తినే ఆహారం. అది మేము ఎక్కడ ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఫుడ్ ఉన్నాడు, ఫుడ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరు ఎంక్వైరీలు చేస్తున్నాం, శుభ్రం పెడుతున్నాం అంటున్నారు. అక్కడ చూస్తే చాలా ఘోరంగా ఉందా. కానీ మేము కూడా అక్కడే తిన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు, ప్రయాణం వచ్చిన వాళ్ళు ఏదో తినాలి, టక్కన బస్సు వస్తుంది, వెళ్ళిపోవాలనేటువంటి తన గమ్యం చేరుకోవాలనేటువంటి విషయంలో ఉంటారు. కాబట్టి అది ఉద్దేశించుకొని ప్రతిదీ కూడా శుభ్రత పెట్టాలి. సామాన్య మానవుడు వస్తాడు, ఆ మానవుడికి ఏం తెలియదు, అడగలేడు పాపం, ఇస్తాడు తీసుకుంటాడు, వాడు ప్లేట్ కడిగిస్తాడా, కడవకుండా ఇస్తాడా, దాంట్లో ఈగలు పడుతున్నాయా, దోమలు పడుతున్నాయా ఎవడో చూడు. అది ఫుడ్కు సంబంధించినటువంటి ఆ సెక్షన్ ఆఫీసర్లు తీసుకోవాలి. కాబట్టి అటువంటి పరిస్థితులు కాకుండా శుభ్రంగా ఉండే దాని మీద అన్వేషణ చేసి వాళ్ళు స్వయంగా చూసుకొని సీక్రెట్గా వచ్చి ఏంటని. ఆనాడు రామారావు గారు ఉన్న టైంలో సడన్గా ఆయన అన్వేషణ చేసేవాడు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అయింది, ప్రతి సాటకు పోయి చూసేవాడు ఆయన. ఎన్టీ రామారావు గారు స్వయంగా వెళ్ళి చూసి దాన్ని ఎమ్మట తప్పుబట్టి డిస్మిస్ చేసి పడేసేవాడు. కాబట్టి అలానాటి రోజులు రావాలి. రాబోయే ఇప్పుడు జనాభా ఎక్కువైతున్నారు, తిండి ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి ఉన్న తిండిని కూడా భద్రత చేయాలి కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఈ యొక్క పరిశోధన మాత్రం ఈ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీరియస్గా తీసుకొని చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా అభిప్రాయం. ఇంకా మీరు అడిగిన దానికి రాబోయే రోజుల్లో వాళ్ళకి టైం ఇస్తే సుపరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మాకు దృఢమైన నమ్మకం. పాటు డాక్టర్ సీతమ్మ గారు
కూడా ఏర్పాటు చేయాలి ఏపీలో అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అది ఏర్పాటు చెయ్యాలి అంటే మీకు ఇందాకనే చెప్పాను కదమ్మా, జనం ఎక్కువ ఉన్నారు. ఎంత ఫుడ్ కౌంటర్లు పెట్టినా, ఎన్ని హోటల్స్ వచ్చినా, ఎన్ని స్టార్ హోటళ్ళు ఉన్నా, ఎన్ని సామాన్య హోటళ్ళు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా అందులో తగ్గ ప్రజలు అందులోకి వెళ్ళి తింటూనే ఉన్నారు. ఉత్పత్తి తగ్గింది కాబట్టి ఏర్పాటు చేస్తే మంచిది, సౌకర్యంగా ఉంటుంది కదా ప్రజలకి. వారు అన్న ఉద్దేశం కూడా ఏంది, అందరికీ సౌకర్యం కల్పించడానికి చెప్పారు. ఇప్పుడు ఆమెనా కూడా మంచి ఫుడ్ మంచి వ్యవహారం చేయాలి పెట్టినాక. కాబట్టి వాళ్ళందరికీ కూడా జనాభాకి ఇటువంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందని చెప్పారు. తప్పు లేదు, పెట్టొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నాకు ఎటువంటి జీతం అనేది కూడా అవసరం లేదు, నేను న్యాయబద్ధంగా పనిచేస్తానని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదమ్మా, సాదా సీదా మనిషి, మంచి వ్యక్తి, దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో అందరికంటే మేలైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ముక్కుసూటిగా చెప్తున్నా, ఆయనకంటూ ఎక్కడ ఏమీ లేదు. ఆయన పర్సనల్ విషయాలు మనకు సంబంధం లేదు, అది తప్పు మాట. అది ఎన్నో జీవితాలు ఎన్నో నడుస్తున్నాయి, అది కాదు. ఆయన ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా మాత్రం మంచి వ్యక్తి, ఒకరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. సాదాసీదా మనిషి, మామూలుగా ఉంటాడు. ఆయన పెద్ద వ్యవహారం చేద్దామని నాకు అది ఉంది దాంట్లో లేదు, ఆయనకి అప్పుడు లేదు, ఇప్పుడు రాదు కూడా. మంచి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కూడా పొలిటికల్ లీడర్ అనే కాడికంటే సమాజ సేవ చేసేటువంటి మంచి సేవకుడు ఆయన. ఇప్పుడు పెన్షన్ పెంచారు కదా సార్, వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అవి ఎలా ఉంటాయంటే అమ్మా, పాలసీలన్నీ కూడా ప్రభుత్వాలు ఈనాడు రాబోయే ప్రజలు కూడా అదేవిధంగా తయారయ్యారు. ఉన్నది చెప్తున్నా, ఈ ప్రజలు కూడా మాకేంటి, మా ఇంటికి వస్తే ఏమిటి, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం అన్నట్టుగా ఉన్నారు. అది కాదు. ఇక్కడ మనం కష్టపడి మనకి ఏం నిధులు వస్తున్నాయా, మనకేమైనా కంపెనీలు వచ్చినాయా, పిల్లలకు జాబులు వచ్చినాయా, ఏంది ఏ తినుబండారాలు ఎంత రేట్లు తగ్గినాయి, దీని మీద అవగాహన పెట్టరు. మాకేమి ఇస్తారంటే ఎందుకు ఇవ్వాలి నీకు, నీవు పెళ్లి చేసుకున్నావు, నీ భార్య, నీ పిల్లలు, నీ సంసారం, నీ సంతానం, నువ్వు కష్టపడు, నీ సంపాదన నువ్వు తిను. నీవు 10 రూపాయలు సంపాదిస్తే నీకు ఇటు 2 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు 5 రూపాయలు పట్టకపోతుంది గవర్నమెంట్ ఏదో ఒక రూపాన. అది అవసరమా నీకు? నువ్వు సంపాదించుకున్న 10 రూపాయలు నీకు ఉండాలి, చాలు, నువ్వు బతికిపోతావు. అటువంటి చెయ్యాలి. జనాలను కూడా ఆ విధంగా చైతన్యం చేసే బాధ్యత ప్రభుత్వాలు ఉండాలి. ఏ రాజకీయ పార్టీలైనా కూడా ప్రజలకి ప్రభుత్వాలకి వారధిగా ఉండాలి. కానీ వరాలు ఇచ్చేసి అధికారంలోకి రావటం అనేటువంటిది అటువంటి దుస్థితి వచ్చింది మన భారతదేశంలోనే, ఏం చేయలేం. కాబట్టి ఇక అదంతే, అది ఆ విధంగా వెళ్ళిపోవాల్సిందే. దీనికి ప్రకృతే ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ప్రజలు కూడా అంటే ఉన్నారు, ప్రతినిధులు అలా తయారైపోయారు, ఏం చేయలేము. మా వాలంటీర్లు పెట్టారు, బాగానే ఉంది. వాలంటీర్ అంటే ఎవరు? ఒక పార్టీ పెట్టింది, రైట్, పార్టీ పెట్టింది వాలంటీర్లని, కరెక్టే ఉంది. కానీ వాలంటీర్ అని ఒక పేరు పెట్టారు. వైఎస్ఆర్సీపీ లీడర్ కాదుగా ఆయన, ఒక టీడీపీ లీడర్ కాదుగా ఆయన, ఒక జనసేన లీడర్ కాదుగా ఆయన, వాలంటీర్. ఇక్కడ సమాచారం ఇక్కడ తీసుకుపోయి అక్కడ ఇచ్చేది, అంతే. దాంతో పార్టీకి ఏం లాభం జరిగిద్ది? పార్టీ లాభం జరగదు, నష్టమే జరిగిద్ది. ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్త వచ్చేసి టీడీపీ పార్టీ కార్యకర్తకు వచ్చి 7,000 రూపాయలు పెన్షన్ ఒక అమ్మకి ఇచ్చిపోతున్నాడు, 4 నెలలు ఇచ్చాడు అనుకోండి. ఆ అమ్మ ఏమనుకుంటుంది? పెద్దమ్మ, అయ్యా నాకు టీడీపీ ఆయన ఆ పార్టీలో ఉంటాడు, చంద్రబాబు నాయుడు మనిషి అంట, నాకు ప్రతి నెల ఇచ్చిపోతున్నాడు, ఆయన దేనికి ఏమంటే ఓటేస్తానని ఆయన చెప్తే ఓటేస్తాడు. వాలంటీర్ ఎందుకు చెప్తాడు? మళ్ళీ వాలంటీర్లు కూడా ఏం చేశారు? ఈయన 7,000 అంత ఇస్తున్నట్టున్నారు, మీరు ఈయన ఎక్కువ ఇస్తానట్టున్నారు. మొన్న తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఇస్తానని వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి మద్దతు చేశారు వాళ్ళు కూడా. అది వాలంటీర్ ఏం చేయాలి? వాళ్ళు తప్పు లేదు, పాపం జీతం ఇస్తానంటే మారారు, అది తప్పు లేదు. చాలామంది అంటే అందరూ అనం, కొంతమంది అట్ట. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఏ వాలంటీర్ అయినా ఏదైనా కూడా వాళ్ళ పార్టీకి బలోపేతం అయ్యే ప్రక్షాళన ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లు ఉంచుతారా తీయరని అది ప్రభుత్వం చూసుకుంటుంది, అది వాళ్ళకు ఉండేటువంటి పద్ధతులను బట్టి. ఇప్పుడు పెన్షన్ పంపిణీ అనేది వైఎస్ఆర్సీపీ పెన్షన్ అనేది వాళ్ళు పంచడం బాగుందంటారా, లేదంటే చంద్రబాబు నాయకత్వంలో? అమ్మ, పెన్షన్ అనేటువంటిది వరాలు ఇచ్చారు. ఏ పార్టీ అయినా అది ఇస్తానన్నారో వాళ్ళు ఇవ్వాలి. అది వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఎవరైనా ఒకటే, ఇస్తానన్నారు, ఇస్తారు, అంతే. జనం అలవాటు పడిపోయారు. సరే, దాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి? పూర్ ఫ్యామిలీ, దరిద్ర రేఖకు దిగువగా ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం ఒక విధి విధానాలు. అవి పోయినాయి. ఇప్పుడు డబ్బులు ఉన్నాడు కూడా తీసుకుంటున్నాడు, దానికి ఏం చేస్తాం మరి? సార్, గతంలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఇప్పుడు దాని గురించి ఊసే ఎత్తట్లేదని
షర్మిల గారు వ్యాఖ్యానించారు, దాని మీద అదంతా వేస్ట్ అమ్మా. ప్రత్యేకవాది ఈ రాష్ట్రానికి ఇస్తే పక్క రాష్ట్రాలు వేసి కూర్చుంటాయి. అది ఎట్టయితుంది? అది కాదు. మనకు డెవలప్ కావాలా, మన పిల్లోడు ఆరోగ్యంగా ఉండాలా, మన బాబు బాగుండాలా, భోజనం దొరకాలి అంటే ఏం చేయాలి? కొన్ని నిధులు తెచ్చుకొని ఇక్కడ జరిగే చేయాలి. కానీ అదేదో హోదా దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఊగులాడితే అవుతుంది కాదు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి ఆ ప్రత్యేక హోదా పట్టించుకోవటం కదా, ఆయన పట్టించుకునేది కాదు. ఎవరైనా కూడా అక్కడ వెసులుబాటును బట్టి సర్దుబాటును బట్టి చేసుకోవాలి. ఇప్పుడు మనం సంసారం ఉంటే కొత్త సంసారం, భార్యాభర్తలు, మంచి చెబ్బరు ఉంటుంది. అది ఎంతవరకు ఎంత ఉన్న దాంట్లో సర్దుకొని పోవాలి. అంతే కాదు కుదరదు నాకు అన్నీ తెచ్చి చేయాలంటే ఎట్టయితుంది? దీనికి హోదా ఇస్తాం. పక్క రాష్ట్రాలు ఊరుకుంటాయా? బైఫర్కేషన్ రాష్ట్రాలు ఉన్నాయి కదా పక్కన, వాళ్ళు ఊరుకుంటారా? అది కరెక్ట్ కాదు కదా. మనకి ఏదైనా కూడా మనకు ప్యాకేజ్ తెచ్చుకోవాలి, ప్రత్యేకమైన ప్యాకేజీలు తేవాలా, కంపెనీలు రావాలా, యువతకు ఉద్యోగాలు రావాలా, సస్యశ్యామలమైన ఆంధ్రమాత సస్యశ్యామలం కావాలా, నీళ్లు రావాలా, ప్రాజెక్టు పూర్తి కావాలి, ఉద్యోగాలు రావాలి. ఇది కావాలా మనకి. చంద్రబాబు గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లేఖ అనేది రాశారు కదా సార్, భేటీ అవ్వడానికి. అంటే ఏ నిమిత్తాన వాళ్ళు భేటీ? అది ఒక్కటమ్మా, ఒకటి మొన్నటిదాకా మనం ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో అంటే ఏంది? అన్నదమ్ములు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఎవరు దారిని వాళ్ళు ఎవరు ఇల్లు వాళ్ళు పెట్టుకున్నాం. రేటు అదేదో కూర్చొని మంచి చెబ్బర్లు మాట్లాడుకుంటారు. తప్పే ఉందాడ? ఈయన సీఎం, ఆయన సీఎం, మాట్లాడుకోవచ్చు. అక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది? మనకి వాటర్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య ఉంటాయి కదా. పక్క రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు మనయే కదా. దీని మీద అంశం ఉంటుంది కాబట్టి దాని మీద మాకు చెప్తారు. తప్పేముంది అది? పోలీస్ వ్యవస్థ కొన్ని నాశనం అవడానికి వైసీపీ కారణం అని మంగళపూడి అనిత గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? మళ్ళీ పోలీస్ వ్యవస్థ అనేది నాశనం కావడానికి దానికి ఏమైందమ్మా? వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు చదువుకున్నారు, ఐపీఎస్లు పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళ డ్యూటీలో వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే పనిలో వీళ్ళు పోయి ఏళ్ళు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. వాళ్ళు కరెక్ట్. వాళ్ళు చేసి వీళ్ళ మీద బడలను చేసి వీళ్ళ నడిమధ్యన బలి చేస్తున్నారు. ఎక్కడో ఒకరో ఇద్దరు ఉండొచ్చు, అంతేగాని వ్యవస్థ అంతా ఎందుకైద్దమ్మా? వ్యవస్థకేమో అది వండర్ఫుల్ వ్యవస్థ కాబట్టి ఈ నడిమధ్యన మీరు నేను ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. వ్యవస్థ పెద్ద వండర్ఫుల్. ఎక్కడున్నా పోలీస్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ, వండర్ఫుల్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ లేకపోతే మొత్తం ఇండియానే గందరగోళం అయిపోద్ది. ఇప్పుడు లోకేష్ గారు కూడా అంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఏ అయితే విద్యా దీవెన, వసతి దీవెన వల్ల ఏ అయితే బకాయిలు ఉన్నాయో వాటి వల్ల విద్యార్థుల సర్టిఫికెట్లు అనేవి ఆగిపోయినాయి. అవన్నీ నిర్మూలించి వాళ్ళకి సర్టిఫికెట్లు అనేవి అందిస్తాము, 1 ఏడాదిలో ఇవన్నీ పూర్తి చేస్తామంటున్నారు. చేసే అవకాశం ఉంటారు, చేస్తారమ్మా. దాంట్లో అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చేయడు. ఇప్పుడు మీకు ముందే చెప్పా, జనాన్ని సమస్యల మీద జనాన్ని విస్మరిస్తే జనం కూడా మర్చిపోతే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా అయితే పక్కన పెట్టారో రేపు టీడీపీని కూడా అట్నే పక్కన పెడతారు. ఎంత జనం దగ్గరుండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి పద్ధతులు ఏవి ఉన్నాయి చేస్తేనే వాళ్ళ దగ్గరకు ఉంటారు. అది ఇప్పుడు జగన్ గారు కూడా నాకు 40% దాకా ఓట్లు అనేది ఇచ్చారు. ప్రజల కోసం నేను పోరాడతాను, ప్రజల కోసం నేను వస్తాను, నేను మళ్ళీ ప్రజల కోసం పోరాడతాను, మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటారు. వచ్చే అవకాశం ఉందంటారు? వస్తారు. ఆయన ఒక పొలిటికల్ లీడర్, పొలిటికల్ పార్టీ. అది ఏ పార్టీ కూడా ఒకసారి ఓడిపోయిందంటే ఊరుకోరు కదా. గతంలో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు పార్టీలు ఓడిపోయినాయి, మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు కదా. ఇది కూడా రాజకీయ పార్టీ. వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, వస్తారు. సార్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ అంటే ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాం, వాళ్ళకి సక్రమంగా అందిస్తామని మంత్రి కేశవ్ గారు పేర్కొన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఏంటంటారు? మళ్ళీ చెప్పండి. ప్రభుత్వ జీతాలు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కానీ పెన్షన్స్ కానీ అవన్నీ సకాలంలో అందిస్తాము, ఇప్పుడు పెన్షన్ ఎలా పంపిణీ చేస్తామో అలాగనే అందిస్తాము అని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా? బ్రహ్మాండం చేస్తాడు. మా ఆయన అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు కాబట్టి ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది రాదు. అయితే కొంచెం వెసులుబాటు చూసుకొని చేస్తారు. ఎందుకంటే మన కొత్తగా రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవు కాబట్టి దీని ప్రభుత్వాలు కూడా నడపాలి కాబట్టి కంపల్సరీ వనరులను చూసుకొని వాళ్ళకి ఏమనుకుంటున్నారో అవి కంపల్సరీ చేస్తాడు ఆయన. అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఎంప్లాయీస్కి కొంచెం ఇబ్బందులు, జీతాల్లో అవకతవకలు అనేవి ఏర్పడ్డాయి, మా ప్రభుత్వం అలాగ ఉండదు అని అంటారు. చెప్పాను, మనం అనుకున్నాగా ముందుగా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటుందని 100% చేస్తాడు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.